అర్ధరాత్రి నల్లని అడవి మధ్యలో చిన్న దేవాలయం ఎదుట ఓ వానరుడు కూర్చొని జపం చేస్తుంటే ఆకాశం ఒక్కసారిగా మెరుపులతో కంపించిపోయింది. ఏం జరిగింది? ఆ దేవాలయంలో దాగి ఉన్న రహస్యం ఏంటి? అది తెలుసుకునే ముందు మీ హృదయం ఒక్కసారిగా తడబడుతుంది. కారణం, ఈరోజు కథ శ్రీ ఆంజనేయ స్వామి చేసిన ఒక అద్భుతం అపరాత్రి రక్షణ గురించి. శివపర్వతాలకి సమీపంలోని దట్టమైన అడవిలో రాత్రి సరిగ్గా 12 గంటలు అవుతున్నాయి. చెట్లపై పక్షులు కిలకిలా ఆగిపోయాయి. గాలి కూడా ఆగిపోయినట్టే ఉంది. అడవి మధ్యలో ఓ పురాతన చిన్న హనుమాన్ దేవాలయం ఉంది. రోజంతా భక్తులు వచ్చినా రాత్రి వేళ ఈ ఆలయం చుట్టూ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని గ్రామస్తులు భయపడేవారు. ఆ రోజు గ్రామానికి 12 ఏళ్ల పిల్లవాడు ధర్మ అడవిలో తప్పిపోయాడు. వర్షం, అంధకారం, మెరుపులు అతన్ని ఇంకా భయపెట్టాయి. అతను చిన్నగా రోదిస్తూ హనుమాన్ స్వామి దయచేయండి అన్నాడు. అప్పుడే ఒక తేలికపాటి గాలి అతని చెవికి తాకింది. ఒక మృదువైన తాళం శబ్దం వినిపించింది. హనుమాన్ ఆలయం గడప నెమ్మదిగా తెరుచుకుంది. ధర్మ ఆశ్చర్యంతో ముందుకు నడిచాడు. లోపల చిన్న దీపం వెలుగుతుంది. కానీ అది సాధారణ దీపం కాదు. ఒక బంగారు ప్రకాశం ఆలయం అంతా నింపుతోంది. ఎవరు అక్కడ అనే గొంతు గట్టిగా వినిపించింది. అడవి కంపించిపోయింది. చిన్న పిల్లాడు వణికిపోయాడు. కానీ ఆ శబ్దంతో పాటు గంధపు వాసన, దివ్యమైన వేడి, వాటి మధ్య ఓ శాంతి అతని హృదయంలోకి ప్రవేశించింది. పిల్లవాడు కళ్ళు మూసుకొని చేతులు జోడించాడు. అప్పుడు బలమైన గాలితో పాటు ఒక అద్భుతమైన రూపం అతని ముందున వేలాడింది. నభస్సులో నిలబడి పసిడి ప్రకాశంతో మెరిసే భారీ వానరుడి రూపం. అతని కళ్ళల్లో కారుణ్యంతో అతడే ఆంజనేయుడు. ధర్మ, భయపడకు. గొంతు మృదువుగానే ఉంది, కానీ శక్తివంతంగా. స్వామి, నేను అడవిలో తప్పిపోయాను అని పిల్లవాడు ఏడుస్తూ అన్నాడు. నీ పిలుపు విన్నాను బిడ్డ. భక్తుడు ఎక్కడ పడిపోతే అక్కడ నేను లేస్తాను అని హనుమాన్ చిరునవ్వు నవ్వాడు. అదే సమయంలో బయట అడవిలో ఒక గర్జన వినిపించింది. చెట్లు కదిలాయి. మెరుపులు దగ్గరికి వచ్చాయి. ధర్మ భయంతో హనుమాన్ వెనకాల దాక్కున్నాడు. అది ఏమిటి స్వామి? ఒక పాత శాపగ్రస్త దుష్టశక్తి ఈ అడవిలో తిరుగుతుంది. నన్ను తిరుస్తుందా స్వామి? నేను ఉన్నంత వరకు నా భక్తికి ఏది జరగదు అని ఆంజనేయుడు అన్నాడు. అప్పుడే అడవి మధ్యలో ఒక భారీ నీడ కదిలింది. ద్వారం బయట ఉన్న జ్యోతి ఆరిపోయింది. ఓ సరిక హనుమాన్ కళ్ళల్లో అగ్ని మెరుపులు పడ్డాయి. అతను ఒక మంత్రం జపించాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని. ఆ జపంతో ఆలయం మొత్తం ప్రకాశంతో నిండిపోయింది. అడవి వెలుగుతో మెరిసింది. ఆ నీడ ఒక్కసారిగా వెనక్కి దూకింది. అది భీకరమైన రూపం. భుజాల తోకడు, ఎర్ర కళ్ళతో అడవి ఆత్మలన్నింటినీ తనలో దాచుకున్న శాపగ్రస్త రూపం. అది ధర్మ వైపు దూసుకొచ్చింది. అప్పుడు ఆంజనేయుడు తన గదను పిలిచాడు. అది అగ్నిజ్వాలగా పుట్టి ఆయన చేతిలోకి వచ్చింది. రక్షణ చేయడం నా ధర్మం అని అంటూనే ఆ గదను నేలపై కొట్టాడు. భూమి మొత్తం కంపించిపోయింది. మెరుపుల కంటే వేగంగా, గర్జన కంటే గొప్పగా ఆ శబ్దం వినిపించింది. ఆ దుష్టశక్తి ఆ గద శక్తిని తట్టుకోలేక వెనక్కి ఎగిరిపోయింది. దీంతో నీవు పోలేవు అని హనుమాన్ అన్నాడు. అతను కళ్ళు మూసుకొని తన పరం శక్తిని పిలిచాడు. ఆకాశం మధ్యలో ఉన్న మేఘాలు విడిపోయాయి. ఒక ప్రకాశవంతమైన సూర్యకిరణం హనుమాన్పై పడింది. ఆ ప్రభతో ఆయన రూపం మరింత పెరిగింది. ఎత్తు, వెడల్పు, శక్తి అన్నీ దేవత్వంతో నిండిపోయాయి. రామభక్తుడిని నువ్వు తాకలేవు అని ఆయన గర్జించగా అడవి అంతా ఆ గర్జనతో కంపించింది. ఆ దుష్టశక్తి అగ్నిజ్వాలలో కలిసిపోయి అంతమైంది. అన్ని శబ్దాలు ఆగిపోయాయి. అడవి తిరిగి ప్రశాంతమైంది. హనుమాన్ చిన్నగానే చిరునవ్వు నవ్వి ధర్మ వైపు తిరిగాడు. బయటకు రా బిడ్డ, అంతా అయిపోయింది అని. ధర్మ పరిగెత్తి ఆయన పాదాలపై పడ్డాడు. స్వామి, మీరే నన్ను రక్షించారు అని. హనుమాన్ అతని తల మీద చేయి పెట్టి ఆశీర్వదించాడు. ధర్మ, నీ భయం నీ శత్రువు, నీ విశ్వాసం నీ భక్తి. రాముని పేరు జపించే ప్రతి హృదయం ఎప్పుడూ సురక్షితమే. అతను పిల్లవాడిని తన భుజంపై ఎక్కించి గ్రామం వైపు నడిచాడు. గ్రామ ప్రజలు హనుమాన్ మహిమ చూసి నమస్కరించాడు. ధర్మ చిరునవ్వుతో అన్నాడు, స్వామి, మీరు ఎప్పుడు మాతో ఉంటారా?
హనుమాన్ జవాబు చిన్నగా కానీ హృదయాన్ని తాకేలా, నన్ను ఎవరైతే ప్రేమతో పిలుస్తారో వారి దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్పి ఆయన రూపం వెలుగులో కలిసిపోయింది. మనకు కనిపించకపోయినా మన భక్తి నిజమైనదైతే ఆంజనేయుడు మన వెంటే నడుస్తూనే ఉంటాడు. పాపం, భయం, అంధకారం ఏదైనా వచ్చినా రామనామం, హనుమజ్జానం మనల్ని కాపాడుతూనే ఉంటాయి.